ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలాలు ఫలించకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుద్దని దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నాటింది ఆయనే. ఎలా నాటాడు అంటే శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె నాటానని చెప్తున్నాడు. నీవు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. ఎందుకు నువ్వు అలా మారిపోయావు? నేను చాలా జాగ్రత్తగా శ్రేష్టమైన ద్రాక్షావల్లి వలె నేను నిన్ను నాటాను. యేసుప్రభు వారు ఏమన్నారు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఇక్కడ ఎవరైతే చెట్టును పెట్టారో ఆ చెట్టుని తీసివేసే అధికారము లేదా ఆ చెట్టుని నరికివేసే అధికారము చెట్టును పెట్టిన వారికి ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని లోపరుచుకోవాలి. దేవుడు మొదటిగా నరులకు సెలవిచ్చినటువంటి మాట, స్త్రీనిగాను పురుషునిగాను వారిని నరులుగా నిర్మించి, నరులు అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి బాడీ కాదు. ఏ బాడీ? మనల్ని ఇప్పుడు ఏమంటారంటే మనుషులు అంటారు. నరులు అంటే శరీరాన్ని ధరించుకోకముందే, ఏమంటున్నాడు ఆయన? శరీరాన్ని ధరించుకోకముందే మనం చేయబడ్డాం. తెలుసా మీకు? ఈ శరీరాలు మనకు లేకముందే మనం చేయబడ్డాం. 90వ కీర్తనలో ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు తన యొద్దకంటే? నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళగలిగినటువంటి నరుడు అనబడినటువంటి ఆత్మనే ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఈ శరీరాన్ని కాదు. ఈ శరీరం ఈ లోకంలో మనం వాడుకోవటానికి కావలసినటువంటి ఒక వాహనం వంటిది. ఈ శరీరాన్ని కాదు పిలిచేది దేవుడు, ఈ శరీరంలో ఉన్నటువంటి నరుణ్ణి పిలుస్తున్నాడు. కాబట్టి అపవాది గురించి ఏం మాట్లాడతాడు ఆయన అంటే, వాడు ఆది నుంచి నరహంతకుడు. వాడు ఎక్కడ మర్డర్ చేయటం మొదలుపెట్టాడు తెలుసా? దేవుడు పరలోకమందు నరులను చేస్తున్నప్పుడు వాడు అక్కడే చంపటం ప్రారంభించాడంట. ఎక్కడ? ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు. చాలామంది ఏం చెప్తున్నారంటే మొట్టమొదట హేబేలును చంపాడు అని మనకు తెలుసు, మనకు వినపడుతుంది, కనపడుతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? వాడు ఆది నుంచి కూడా నరహంతకుడయ్యుండి. ఏమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు నరులను ఆ దేవుడు నిర్మించినప్పుడు లేదా సృజించినప్పుడు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించి దానిని మీరు లోపరుచుకోవాలి. దేవుని ఉద్దేశం ఇది. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటారు? యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వస్తే, మీరు ఫలించాలి, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఆది కాండంలో యేసు ప్రభు వారి చిత్తం ఏంటంటే, మీరు బహుగా ఫలించాలి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో
వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఎవరిలో? మనము ఆయనలో నిలిచి ఉండాలి. మరి ఆదాము హవ్వ ఫలించారంటే వారు దేవునితో లేరు. దేవుని యొక్క బంధాన్ని వాళ్ళు తెంపేసుకున్నారు. దేవుని మాటను అతిక్రమించారు. వారిలో ఉన్నటువంటి మహిమను పోగొట్టుకున్నారు. సాతాను హవ్వను తీసుకెళ్ళినప్పుడు ఒకవైపు మంచి చెడుల వృక్షము కనపడతా ఉంది, అదే జ్ఞాన వృక్షము. మరొక వైపు జీవవృక్షం కనపడతా ఉంది. ఇప్పుడు ఆదాము హవ్వ చేయబడినప్పుడు దేవుడు వారిద్దరికి సెలవిచ్చాడు. తోట మధ్యలో ఉన్నటువంటి 2 చెట్లు ఫలములు ఏమన్నాడు? 2 చెట్లు ఫలాలు తినొద్దన్నాడా? 1 చెట్టు ఫలం తినొద్దన్నాడా? ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ నిరభ్యంతరముగా సందేహం లేకుండా తినేసే, ఏం టెస్టులు చేయవసరంలా, నీకు హానికరమైన ఫలం ఏమీ లేదు. అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడుల వృక్ష ఫలమును నువ్వు తినొద్దు అన్నాడు. మరి జీవవృక్ష ఫలాన్ని తినమన్నాడు, తినొద్దు అన్నాడా? తినమన్నాడు దేవుడు. అయితే ఆ చెట్ల దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అపవాదికి హవ్వకి డిస్కషన్ జరిగింది. ఏం డిస్కషను? మనం జీవవృక్ష ఫలాన్ని తిన్నామనుకో, దేవుడు చెప్పినట్టే వినాలి, దేవుడి మాటకి కట్టుబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. కాబట్టి ఈ జ్ఞానవృక్షాన్ని, ఈ మంచి ఏంటో చెడేంటో తెలిసేటటువంటి ఈ జ్ఞానవృక్ష ఫలాన్ని తిన్నామనుకో ఎలా ఉంటుంది అని అపవాదిని అడుగుంటుంది. అపవాది కూడా ఏం చెప్తున్నాడు? జీవవృక్ష ఫలాన్ని తింటే మీకేం ఉపయోగం ఉండదు, మీరు దేవునితోనే ఉంటారు, దేవునితోనే కలిసి ఉంటారు, దేవునితోనే సాగుతారు. అయితే మీరు మంచి చెడుల వృక్ష ఫలాన్ని, మీరు జ్ఞానవృక్ష ఫలాన్ని మీరు తినినట్లయితే మీరు ఎలా మారుతారు తెలుసా? మీరు దేవతల వలె ఉంటారని దేవునికి కూడా తెలిసిపోద్ది. దేవతలు అంటే ఎవరు? చెక్కినటువంటి ప్రతిమలని దేవతలు అంటారు. అంటే మీరు చావనే చావరు. ఎందుకు చావరందే? ఒకవేళ మీరు చనిపోయినా మీ ప్రతిమలు ఇక్కడ నిలబడే ఉంటాయి. ఏంటంట? మీరు చనిపోయినా మీ ప్రతిమలు ఇక్కడే నిలబడి ఉంటాయి. కాబట్టి చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ప్రతిమలు కనపడతా ఉంటాయి. ఆ మనుషులు లేరు, ఆ మనుషులు చనిపోయారని మనం అనుకుంటాం. కానీ చూసిన వాళ్ళు ఏమంటారు? ఆయన చనిపోయాడులేగయ్యా, ఇదిగో మనకి నిలువుగా కనపడుతున్నాడు. ఏమంటారు? చూడయ్యా, ఇంకా ఆయన ఎక్కడ చచ్చిపోయేది, ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన, ఇదిగో ఈయన చూస్తే ఆయన చూసినట్టు అంటారు. అంటే ఏ జ్ఞానం కోసం ఎగబడింది ఈవిడ? దేవునికి వ్యతిరేకంగా నిలవబెట్టబడేటటువంటి విగ్రహ జ్ఞానం కోసం నిలబడిందేమో. కాబట్టి జీవవృక్షాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించి లోక సంబంధమైనటువంటి జ్ఞానం కోసం ఎగబడింది. అందుకే లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడని దేవుని వాక్యం కనపడుతుంది. ఈ లోక జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? మంచి చెడుల వృక్ష ఫలములో నుంచి ఆదాములోకి, హవ్వలోకి, ఇక అందరిలోకి వచ్చేసింది. అందుకే ఈ లోక జ్ఞానాన్ని మనము యాక్సెప్ట్ చేయకూడదు. కాబట్టి దేవుని జ్ఞానము, మరుగై ఉన్న జ్ఞానము క్రీస్తులో నుంచి మనకు దొరుకుతూ ఉంది. అందుకే ఇప్పుడు చాలామంది ఏం ఆలోచిస్తారు? ప్రార్థనకి వెళ్ళామనుకో, దేవుని సన్నిధికి వెళ్ళామనుకో, ఆ అయ్యగారు ఏదో 4 మాటలు చెప్తాడమ్మా, మనము కాసేపు కళ్ళు మూసుకుంటాం, పాటలు పాడతాం, చప్పట్లు కొడతాం, 4 మాటలు ఈయన వచ్చేస్తాం. అయితే ఈరోజు పనికి వెళ్తే నాకు ఎంత వస్తాయి? చాలా డబ్బులు వస్తాయి, దేనికన్నా ఉపయోగపడతాయి. ఈ డబ్బులు నాకు చాలా అవసరం, ఈ డబ్బులతో నేను చాలా బాకీలు కట్టాలి, ఈ డబ్బులతో నేను చాలా అప్పులు తీర్చాలి, ఈ డబ్బులతో నేను ఏదైనా కొనుక్కోవచ్చు. వింటున్నారా? అని లోక జ్ఞానాన్ని, లోక సంపాదనను వెంపడిస్తూ దేవుని జీవవృక్ష ఫలమైనటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి చాలామంది ఈ జ్ఞానాన్ని అనుసరించి దేవునికి దూరంగా వెళుతున్నారు. ఆనాడు వెళ్ళటమే కాదు, ఇప్పుడు కూడా వెళుతున్నారు. దేవుని సన్నిధే ద్రాక్షావల్లి, ద్రాక్ష తోటిది. దీనిని వద్దనుకొని లోకము, లోక జ్ఞానము, లోక ధనం కోసం చాలామంది వెళుతున్నారు. అయితే దేవుని చిత్తం ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు అన్నాడు. ఏమన్నాడు?
ఫలించలేరు. ఇప్పుడు దేవుని యొక్క కాన్సెప్ట్ ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి తలంపులు కదా, తలాంతులు ఏంటి అంటే మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనము దేవునితో ఉండాలి, మనము ఫలించాలి. ఇది దేవుని ఉద్దేశం, ఇది దేవుని కోరిక, ఇది దేవుని ఆశ. అయితే మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాం. బాప్తిస్మం పొందాము, బల్ల తీసుకుంటున్నాము, నేను పరలోకం వెళతాను అనుకుంటారు చాలామంది. ఏమనుకుంటారు? నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, నువ్వు బల్ల తీసుకున్నా పరలోకం నీకు దొరకదు. ఎందుకు దొరకదంటే నీకు మారు మనసు ఉండాలి. ఏముండాలి? ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలతో యేసుప్రభు వారు ఏం చెప్తున్నాడంటే ప్రతి సంఘముతో చెప్తున్నాడు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు. ఈ సంఘాలన్నీ బాప్తిస్మం తీసుకోలేదా? ఈ సంఘాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రక్త మాంసాలు తినటం లేదా? ఈ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని నామాన్ని పాడటం లేదా? ఈ సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వారి ఇళ్ళ దగ్గర కానీ వారి సంఘాల్లో కానీ దేవుని స్తుతించడానికి, గణపరచడానికి అనేక విందులు, పండగలు చేయటం లేదా? ఎన్ని చేసినా కానీ నీకు మారు మనసు ఉండాలి. నీకు మారు మనసు లేకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే బాప్తిస్మం అంట తీసుకుంటే శుభ్రంగా మనం వెళ్ళిపోతాం. ఎక్కడికి? ముందు మారు మనసు లేకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, మారు మనసు లేకోకుండా నువ్వు బల్ల తీసుకున్నా, మారు మనసు లేకుండా దేవుని పని ఎంత చేసినా మంచిదే, చూడటానికి బాగానే ఉంటుంది, కానీ నీకు పరలోకం దొరకదు. ఏం దొరకదు? అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తాడంటే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులను విడిచిపెట్టేశాడు. ఏం చేశాడు ఆయన? మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతులను విడిచిపెట్టి మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై ఆయన సంతోషించాడు. పరలోకం సంతోషించింది. పరలోకంలో ఉన్నటువంటి దూతలు, శరాపులు, కెరూబులు మొత్తము సంతోషించారంట. హల్లెలూయా! ఇంతకు మనిషికి ఏం కావాలి? మారు మనసు కావాలి. చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు, చాలామంది ప్రభు బలం తీసుకుంటున్నారు, చాలామంది లక్షలు, కోట్లు, వేలు, వందలు రూపాయలు దేవుని సన్నిధికి, దేవుని పనికి ఇస్తున్నారు. అయితే మారు మనసు లేదు. ఏమి లేదు? మారు మనసు లేకుండా నువ్వు ఫలించలేవు. మారు మనసు లేకుండా నువ్వు ఫలించలేవని యోహాను గారు చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఫలించబడాలి, మనం దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి. ఇది దేవుని యొక్క నిత్య ఉద్దేశము. హల్లెలూయా! కాబట్టి ఇర్మీయా గ్రంథంలో అడుగుతున్నాడు, నేను చాలా కేవలము నిక్కమైన ద్రాక్షావల్లి వలె నేను నిన్ను నాటితిని కదా, నీవెందుకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నాకు భ్రష్ట సంతానమైతివి? నిజమే, ఆదాముని హవ్వని చాలా జాగ్రత్తగా నాటాడు, కానీ వాళ్ళు ఏమైపోయారు? దేవుని జాతి మారిపోయింది. వారిలోకి ఏమొచ్చేసింది? సాతాను వచ్చేసాడు, సాతాను మాటలు వచ్చేసినాయి, సాతాను బోధ వచ్చేసింది. సాతాను వారితో ఏమైపోయాడంటే మమేకమైపోయాడు. వాళ్ళని ఎలాగోలా దేవుని యొక్క కాపుదలలో నుంచి, దేవుని తోటలో నుంచి బయటికి లాగేశాడు. వాస్తవంగా మనకేం కనపడుద్దంటే ఆదాము హవ్వ తప్పు చేశారు కనుక దేవుడు వాళ్ళని బయట నుంచి, తోటలోంచి బయటికి తోలివేశాడు అనుకుంటున్నాం మనం. కాదు, సాతానే వాళ్ళని జాగ్రత్తగా దేవుని దగ్గర నుంచి దొంగతనం చేశాడు. హల్లెలూయా! ఇవాళ సాతానికి కావాల్సింది ఏంటి? సంఘము కావాలి. సాతానికి ఏం కావాలి? సాతానికి ఏం కావాలి? సంఘము కావాలి. సంఘాలన్నిటిలో వాడు దొరబడిపోయాడు. సంఘాల్లో ఉన్నటువంటి ప్రజలందరిలో చాలా వరకు వాడు దొరబడిపోయాడు. వాడి కార్యాలే జరిగిస్తా ఉన్నాడు, వాడి చిత్తమే జరిగిస్తా ఉన్నాడు, వాడి నియమ నిబంధనలే వాళ్ళల్లో ఉంటున్నాయి. మరి ఎలాగ దేవుని రాజ్యం దొరుకుద్ది? దేవుడు చెప్తున్నాడు, ఇంకా చెప్తున్నాడు. ఆయన ఓర్పుకి, ఆయన సహనానికి అద్దే లేకుండా పోయింది. సంవత్సరాలు ఓర్చుకుంటూ నువ్వు ఇంకా మారతావని చెప్తున్నాడు. నువ్వు శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి వలె నువ్వు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మొదట యెహోవాని నమ్మాలి. యెహోవా ఏంటి అర్థం? ఏంటి యెహోవా అంటే అర్థం తెలుసా మీకు? యెహోవా అంటే రక్షణ. యెహోవా అంటేనే రక్షణ. చాలామంది యెహోవా అని ఆయన వేరే అనుకుంటున్నారు.
యెహోవా అంటేనే రక్షకుడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, రక్షకుడిని నమ్ముకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా. రక్షకుడిని ఎవరైతే నమ్ముకుంటారో వారు ధన్యులవుతారు. యెహోవా లేదా రక్షకుడు వానికి ఆశ్రయముగా ఉండును. రక్షకుడు, ఆ రక్షకుడిని ఎవరైతే నమ్మారో ఆ నమ్మిన వ్యక్తికి ఆ రక్షకుడు ఆశ్రయముగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అబ్బబ్బబ్బబ్బా. రక్షకుడిని ఎవరైతే నమ్ముతారో ఆ వ్యక్తి గురించి రాయబడింది ఏం మాట, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎందుకని చూడండి, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఎంత చక్కగా చెప్పాడు ఈ మాటలో. దిగులే ఉండదు, భయమే ఉండదు, జడవాల్సిన అవసరం లేదు, కాపు నేను ఫలించను అనే మాట ఉండదు. అందుకే ఏమని చెప్తున్నాడంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. నువ్వు బహుగా ఫలించటం దేవునికి ఇష్టము. ఏదో 4 కాయలు కాసి నేను చెట్టుని అనిపించుకుంటాం కాదంట. భయంకరమైనటువంటి ఫలాలు నీ కొమ్మలలో నుంచి రావాలని ఆయన చూస్తా ఉన్నాడు. ద్రాక్షావల్లి తీగల పాకుకుంటా వెళ్ళిపోయింది. ఆ తీగలలో నుంచి అనేక లతాంతులు బయలుదేరతాయి. ప్రతి లతాంతుకి కూడా ద్రాక్ష గుర్తు వేలాడాలని చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంత సమృద్ధిగా నువ్వు దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీకు దీవెన రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు యెహోవాని నమ్మాలి, రక్షకుని నువ్వు నమ్ముకోవాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముకొని ఉంటావో ఆయనే నీకు ఆశ్రయముగా ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నువ్వుంటే ఆయన జీవజలముల ఊట అయ్యి నీకు అనేక ఫలాలు నీలో నుంచి బయటికి నీకు అందించడం కోసం ఆయనే నీరుగా, ఆయనే వాక్యముగా, ఆయనే అభిషేకంగా, ఆయన నీ కోసము ఖర్చు అయిపోవటానికి, త్యాగం అయిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దీవించబడటమే ఆయనకు కావాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరి హృదయం? వాళ్ళ హృదయం వీళ్ళ హృదయం కాదు చెప్పేది ఆయన.